జ్యోత్స్న రాత్రిపూట బ్యాగ్ సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్నని చూస్తాడు సూరజ్. ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. అంటే మీరు ఈ మధ్య సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, ఇది కూడా అలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారా అని చూస్తున్నా అని అంటాడు సూరజ్. ఏంటది అని జ్యోత్స్న అనేసరికి, ఏముంది, ఆఫీస్లో నా మొహం చూడలేక లగేజ్ సర్దుకుని ఏ అమెరికాకో చెక్కేస్తున్నారేమో అని అనుకుంటున్నా అని సెటైర్లు వేస్తాడు సూరజ్. చెప్పు, నా గెస్ కరెక్టే అయితే నువ్వు ఎయిర్పోర్ట్‌కే వెళ్ళాలి. డ్రాప్ చేయమంటావా అని అంటాడు సూరజ్. నాకు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అని జ్యోత్స్న అంటుంది. పని ఉంది. అయినా నీకెందుకు చెప్పాలి నా గురించి అని అంటుంది జ్యోత్స్న. ఎవరితో చెప్పకుండా ఇంత రాత్రిపూట ఎక్కడికి పోతావ్ అని సూరజ్ అనేసరికి, ఎవరితో చెప్పలేదని నీకు చెప్పానా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. చూస్తే అర్థమైపోతుంది అని సూరజ్ కూడా అంటాడు. చూస్తే అర్థం చేసుకునే వాడివైతే ఈ పాటికి నీకు చాలా అర్థం అవ్వాలి. నీకు కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు, మనసు ఉంది కానీ అర్థం చేసుకోలేవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వింకేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు ఉన్నావు అని సూరజ్ అంటే, ఏది మనసులో పెట్టుకుంటే నీకెందుకురా, నా దారిని నన్ను పోనివ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వెళ్ళేది రాంగ్ రూటేమో, ఆలోచించు అని సూరజ్ అనేసరికి, ఇన్నాళ్ళు రాంగ్ రూట్లోనే వెళ్ళాను, ఇప్పుడు రైట్ రూట్లోకి వెళ్తున్నా అని అంటుంది జ్యోత్స్న. ఇదంతా కాదు గాని ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని సూరజ్ అడుగుతాడు. చెప్పను, నన్ను పోనివ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే, డ్రాప్ చేయమంటావా అని సూరజ్ అంటే, పోయి పని చూసుకో అంటూ లగేజ్ తీసుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న.